మెయిన్ పాయింట్ ఆ రోజున అసలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మొత్తం ప్రకృతి సృష్టి అంతా స్తంభించిపోద్ది, భూమి ఆకాశాలు ఒకటైపోతాయి అని కదా చెప్పారు. మరి వాళ్ళ వాలంటీర్ లేకుండానే అంగరంగ వైభోగంగా జరిగిపోయింది పంపిణీ. ఇప్పుడే నాకు ప్రభుత్వం వైపు నుంచి ఒక మెసేజ్ కూడా వచ్చింది, 92%, 93 పెరిగిందా, నడుస్తుంటుంది లేదు, 92-93% పెన్షన్ల పంపిణీ రాష్ట్రం మొత్తం జరిగింది అని అంటే ఇది చిన్న విషయం కాదు. మరి ఇప్పుడు వాలంటీర్లు లేకుండా ఎలా జరిగింది ఇవాళ అనేది ఒక అంశం, అప్పుడు వాలంటీర్లు ఏం చేశారు అనేది ఒక అంశం. ఈ చిన్న పని కోసమే అయితే అంత పెద్ద వ్యవస్థ అవసరంలా, ఇవాళ కనపడింది కదా వాళ్ళు లేకపోయినా పని జరిగింది. మరి ఆ వ్యవస్థను అప్పుడు ఏం చేశారు? నేను వాలంటీర్లను కానీ వాలంటీర్లుగా సెలెక్ట్ అయ్యి 5,000 కోసం పాపం నేను వాళ్ళని తప్పట్టట్లా, వాళ్ళని ఎలా ఉపయోగించుకున్నారు ప్రభుత్వం వారా పార్టీ వారా, ఎవరు ఉపయోగించుకున్నారు, ఆ వ్యవస్థ అంతా ఏం చేసింది గడిచిన కాలంలో అనేది నా ప్రశ్న. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహంలో భాగంగా ఆయనకున్న ఒక దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యం పెట్టుకొని ఆయనకి ఇచ్చిన ఒక సలహా ప్రకారం ఏం చేశారంటే, ప్రతి గ్రామంలో ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసేటప్పుడే పార్టీ అఫిలియేషన్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి, వీసాయి రెడ్డి గారు ఓపెన్ గానే చెప్పారు వాలంటీర్స్ 90% మన వాళ్ళే అని. కాబట్టి కేవలం రాజకీయ లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల అభిమానుల వివరాలు సేకరించడానికి, అలాగే పథకాల అమలులో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల పేర్లు తొలగించడానికి పూర్తిగా అప్పటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలనే లబ్ధిదారులుగా ఎన్నిక చేయడం కోసం, ఒక్క రకంగా చెప్పాలంటే సొంత వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు, నడిపాడు. ఇప్పుడు ఈరోజు వాలంటీర్లు కూడా లేకుండానే ఇంత భారీ కార్యక్రమం ఇంత సజావుగా ఒక్క రోజులోనే జరగటం వల్ల ఒక విషయం అర్థమైంది ఏంటంటే, వాలంటీర్లు 5,000 జీతం ఇచ్చినా కూడా ఎందుకు మౌనంగా ఉన్నారో ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎందుకు అంటే ఇది ఒక రోజు పని, లేదా వాలంటీర్లు ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఒక పూట పని. ఈ నేపథ్యంలో ఈరోజు మా ప్రభుత్వం చెప్పినట్టు ఇంటి దగ్గరే పెన్షన్ ఇస్తామని చెప్పాం, ఇంటి దగ్గరే ఇచ్చాం. ఒకవేళ ఈరోజు పూర్తి కాకపోతే రేపు పూర్తి అవుతుందన్న ఉద్దేశంతో 1వ తారీఖు 2వ తారీఖు అని కొన్ని చోట్ల అనుకున్నాం. కానీ ఇందాక సోదరులు పెద్దలు చెప్పినట్టు ఈరోజు అర్ధరాత్రికే మొత్తం పూర్తయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇందాక నేను మీకు 93% చెప్పాను వెంకటకృష్ణ గారు, 95%, ఇప్పుడు 95% సమాచారం వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే రియల్ టైం గవర్నెన్స్ అంటే వాళ్ళకి ఏంటో తెలియదు. కానీ మా ముఖ్యమంత్రి గారు 24/7 మొత్తం పాలనా యంత్రాంగాన్ని పని చేయించి, ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఆ వివరాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఇతరులకు కూడా సమాచారాన్ని ఇస్తున్న వల్ల ఇప్పటికి 95% పూర్తయింది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు టైం దాదాపు 7:42 అయింది, 95% పూర్తయింది. ఈ లెక్కన 10 గంటల లోపే దాదాపు ఒకళ్ళిద్దరు తప్ప అందరూ పూర్తి అవ్వచ్చు. సరే, ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మీరు ప్రధానమైన అంశం వాలంటీర్లు ఏంది, వాలంటీర్ల అవసరం ఏంటి, ఇంతకుముందు వాలంటీర్ల ప్రాధాన్యత గురించి మాట్లాడుకున్నాం. అవును, ఇప్పుడు వాలంటీర్ల అవసరం గురించి మాట్లాడుకోవాలి. ఈ వాలంటీర్లలో మళ్ళీ మొన్న రాజీనామా చేసిన వాళ్ళు లేదా రాజీనామా చేయని వాళ్ళు వాస్తవానికి
ఎన్నికల ముందు రాజీనామా చేసినా సరే అంతకుముందు దాదాపు వీళ్ళందరూ ఒకే రకంగా పనిచేశారు. ఎన్నికల ముందు కొంతమంది రాజీనామా చేసినా కొంతమంది చేయకపోయినా